జగన్మాతానుగ్రహ ప్రాప్తిరస్తు. మాతా రుద్రాణాం దుహితా వసూనాం స్వసాదిత్యానాం అమృతశనాభిః. ఇది గోదేవతా సంబంధమైనటువంటి మంత్రము. దీంట్లో ఈ యొక్క గోవులో మనకు సంబంధించినటువంటి ఎవరైతే మొదటి గురువు మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదం చెప్తోంది. అటువంటి మాతాపితృస్వరూపమైనటువంటి మాతా రుద్రాణాం ఏకాదశ రుద్రస్వరూపంగా ఆ ఏకాదశ రుద్రులకి తల్లిగా దుహితా వసూనాం అష్టవసు దేవతాత్మకమైనటువంటి నిలయంగా స్వసా ఆదిత్యానాం ఆదిత్యులు ద్వాదశాదిత్యులకి కూడా చెల్లెలుగా ఈ గోవుని మంత్ర సంబంధమైన విధానాలని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుచేతనే మన పూర్వీకులు పరిపూర్ణంగా సకల దేవతాస్వరూపినిగా ఆ గోమాతని అనునిత్యం సేవిస్తూ మన ఆరోగ్యానికి పరిపూర్ణంగా ఏదైతే భగవద్ అనుగ్రహాన్ని కలగజేస్తుందో ఆ అమృత తుల్యాన్ని అమృతశనాభిః నాభిలో అమృతాన్ని ధరించి ఉందుట. అందుకే గోవు నుంచి లభించేటువంటి పంచగవ్యముల్ని కూడా పంచామృతములుగా పరిగణించి అందరూ కూడా అసహ్యించుకునేటువంటి మలమూత్రాదులను కూడా గోమయం గోమూత్రం మనం స్వీకరించడం జరుగుతుంది. అందుచేతనే ప్రతిరోజు కూడా విజయశూలిని మంత్రానుష్ఠాన పరిరక్షణ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గణపతి నవరాత్రుల్ని పురస్కరించుకుని 51 వన సమూహ మధ్య స్థిత సిద్ధిబుద్ధి గణేశుని యొక్క పూజా కార్యక్రమానికి ముందుగా ఈ గోవును పూజించి ఆ గోవు ద్వారా లభించేటువంటి గోక్షీరము గోఘృతము గోదధి ఆ యొక్క పూజా కార్యక్రమానికి వినియోగిస్తూ లోక కళ్యాణార్థమై అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలి అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్తోంది శాస్త్రం. ఆ గోవు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో లోక కళ్యాణార్థమై ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. అందరూ తిలకించి నమస్కరించుకొని దర్శించుకోగలరు. జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు.